ఎంటర్టైన్మెంట్ ఉండేలా ఉంది, రా వెళ్దాం. మరి అన్న తలపడేదా బాగానే ఉంటుంది. మ్యాచ్ స్నేహితులారా, కాచుకున్న సమయం వచ్చేసింది. ఎదుగు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ ఇంకొకసారి వచ్చాడు సలియా. మీ అందరికీ ఇతని రికార్డ్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీ అందరికీ చెప్తున్నా, ఇది బందో ఫైట్. సలియాది బందో ఫైట్. అందరూ వినండి, ఇప్పటి వరకు 99 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా నేను ఇంతవరకు ఓడిపోయింది లేదు. కానీ ఈసారి నువ్వు ఓడిపోతావు. ఇంతవరకు నువ్వు గెలిచిన వాటన్నిటిని నేను మట్టిలో కలిపేస్తా. జాగ్రత్తగా విను, ఈ రింగులోకి నువ్వు నడుచుకుంటూ వస్తావు, కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చెప్పనా? అంబులెన్స్ లో. సలియా అనే నీ పేరుని మార్చి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. ఈ రోజు నేను దాన్ని నలపబోతున్నా. నీ పేరు ఏదైనా సరే, నీ తలరాతిని నేను ఈ రోజు మారుస్తాను. రారా. ఇంకా ఎందుకు కాచుకుని ఉండాలి స్నేహితులారా, ఫైట్ స్టార్ట్ చేద్దామా? అప్పుడే కదా మనకి విజేత ఎవరో తెలిసేది. సలియానా లేక రఘువా? సలియా! 1 2 3. ఏంటి రింగ్ నుంచి బయట తీసుకెళ్ళండి. అసలైన సింహాన్ని తీసుకురండి. ఇలాంటి పిరికి పందులు నాకొద్దు. ఇప్పుడు చెప్పండి స్నేహితులారా, మీలో ఎవరు ఉన్నారా మన సలియా ఛాంపియన్ తో ఈ రింగ్ లో 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు ఎవరైనా పోటీ పడగలరా? వాళ్ళకి నేను స్వయంగా ₹1,00,000 బహుమతి ఇస్తాను. బహుమతి ₹1,00,000. రంగంలోకి దిగండి, ₹1,00,000 గెలుచుకోండి. ఏమైంది? మీ అందరికి ఏమైంది? మీరందరూ కూడా ఉప్పు వేసుకునే తింటున్నారా? సరే అయితే 5 నిమిషాలు వద్దు, కేవలం 2 నిమిషాలు. 2 నిమిషాలు, కేవలం 120 సెకండ్స్. ఎవరున్నారా? రండి అయితే పైకి. వేడికి 2 నిమిషాలు చాలా ఎక్కువ. 25 సెకండ్లే, కేవలం 25 సెకండ్లే. 25 సెకండ్లో మీ సలియాని మట్టి కరిపించేస్తాను. హే బ్రదర్, ఏంటి నీ పేరు? నా పేరు విరాట్. నీకంటే ముందు ఒకడు వచ్చాడు కదా, వాడు కూడా ఇలాగే మాట్లాడాడు. నీకు నిజంగా దమ్ముంటే రింగులోకి వెళ్ళి చూపించు. మా అన్న నీకు ఒకే ఒక్క పంచ్ ఇచ్చాడనుకో, జీవితాంతం పైకి లేవలేవు. అర్థమైందా? ఈరోజు మీ సలియాకి అదృష్టం, ఎందుకంటే నేను ఈరోజు గొడవ పడే మూడ్లో లేను. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. కానీ నేను నీకొక ప్రామిస్ చేస్తున్నాను. నాకు ఏ రోజైతే మూడొస్తుందో ఆ రోజు మీ సింహం చేత గడ్డి తినిపిస్తాను. హే ఫ్రెండ్స్, ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. ఈ వీరాది వీరుడు సలియాతో తలబడ్డానికి సిద్ధంగా ఉన్నాడట. 25 సెకండ్లలో అన్నని మట్టి కరిపిస్తాడట. కేవలం 25 సెకండ్లలో. చెప్పావుగా? చెప్పావుగా. ఇలా చూడు, నేను తలబడే మూడ్లో లేను. చెప్పేది విను, నేను తలబడే మూడ్లో లేను. నా ఫ్రెండ్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. సరే రా, చూసుకుంటా.
సాలియా సాలియా. అదరు కొట్టావు సలియా, అదరు కొట్టావు. అది అలాగే కొట్టావు, వదిలొద్దు. సలియా సలియా సలియా. సలియా కమాన్ సలియా కమాన్, వదిలొద్దు అండి. కొట్టావు, ఏమైంది నీకు? సలియా నీకు సెల్ఫ్ తీలేదా? సాలియా 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 సాలియా. సాలియా. అన్నా ఏంటన్నా కొట్టన్నావండి? నువ్వు తన్నులు తింటున్నావేంటి? వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఒకవేళ వాడు చచ్చిపోతే ఆ పాపం నాదే అవుతుంది. తీసుకెళ్ళండి వాణ్ణి. ఒరేయ్, నువ్వు నిన్ను హీరో అనుకుంటున్నావా ఏంటి? నువ్వు 10 నిమిషాలు లేటుగా వచ్చావు. మళ్ళీ అనుకు నేను రాంగ్ టైంకి వచ్చానని. సరేరా? పూర్తయిందా? అది సరే గాని నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? కలవడానికి ఇంకో చోటు దొరకలేదా? మనం ఎప్పుడూ కలుస్తున్న చోటు నాకు బోర్ కొడుతుంది. నువ్వెప్పటికీ మారు. సడన్గా నీకు నేనెలా గుర్తొచ్చాను? నీ వల్ల జరిగే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. నా వల్ల? ఆ, రేయ్ లేరా? అందరూ ఎక్కడ? అన్నా అన్నా లేకన్నా అన్నా. అందరూ చచ్చిపోయారు. హలో సిఐడి.
ఈ సిటీలో ఉన్న ప్రజలకి రక్షణ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. కేవలం అది కల్పితంగా మారిపోయింది. ఇక్కడ 7గురిని చంపేశారు. సరే పదండి, అతనితో మనం ఇప్పుడు మాట్లాడదాం. జరిగిన ఘోరం నుంచి తప్పించుకున్న ఒకే ఒక వ్యక్తి. పదండి మనం పప్పుతో మాట్లాడదాం. పప్పు గారు, అసలు ఇక్కడ ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? నేను ఇక్కడ సలియా ఫైట్ చూడడానికే వచ్చాను. మీరేమంటున్నారు? ఇక్కడికి హఠాత్తుగా ఒక శక్తి వచ్చిందా? ఆ శక్తి పేరు తేజ. ఈ ధ్వంసానికి కారణం తనేనా? నాకు తెలియదు తేజ్ అనేది ఆత్మ లేక ఏదన్నా శక్తి అనేది. మాలో ఎవరూ అతన్ని చూడలేదు. వీళ్ళందరి పరిస్థితిని చూస్తుంటే కొట్టినవాడు చాలా బలమైన వాడై ఉండాలి. వీళ్ళందరితో ఆడుకున్నాడు. వాళ్ళందరినీ గోడకి విసిరేశాడు, నేలనేసి కొట్టేశాడు, తర్వాత వాళ్ళని చంపేశాడు. కానీ సార్, ఇక్కడ చాలామంది ఉన్నారని పప్పు చెప్తున్నాడు. కానీ ఇంతమంది వ్యక్తిని ఒకే ఒకడు చంపుతున్నాడు అన్నది నమ్మేలా లేదు సార్. పప్పు ఇంకొక విషయం చెప్పాడు. వాడు అందరినీ కొడుతున్నాడే తప్ప వాడు ఎవరి కంటికి కనబడలేదు. దాని అర్థం ఏంటంటే ఆత్మనా? ఆత్మయే ఉంటుంది కదా. ఒకవేళ వ్యక్తి అయి ఉంటే కనబడి ఉంటాడు కదా. బా ఫ్రెడీ, మళ్ళీ మొదలు పెట్టుకో. వంచ్, బయటికి వెళ్ళి పప్పుని తీసుకురా. ఓకే సార్. సార్ అంకవిన్, సార్ ఇది చూడండి, ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది సార్. ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. కానీ సార్, ఇది విరిగిపోయింది. దీంతో ఏం చేయగలం? విరిగిపోతే ఏంటి? అది కెమెరానే కదా. విరిగిపోయే ముందు పనిచేసి ఉంటుంది. కవిన్, దాని ఫుటేజ్ ఉందా చెక్ చేయి. ఎస్ సార్. ఇక్కడ రియల్ ఫైట్ జరిగిందా ఏంటి? అవును సార్, ప్రతి శనివారం జరుగుతుంది సార్. చట్టానికి వ్యతిరేకంగా. అవును సార్. సరే భయపడకో. ఆ ఒక్క వ్యక్తి అందరినీ కొట్టాడు అన్నావు కదా? అవును సార్. కానీ చూడలేకపోయావా? అవును సార్, వాడు అసలు కనపడలేదు సార్. నేను చెప్పేది నిజమే సార్. అండ్ విరాట్ తనెక్కడి నుంచి ఉన్నాడు? సార్ అక్కడే సార్. ఎక్కడ? ఇక్కడ 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 సార్. ఇక్కడ? విరాట్ సలియాని అక్కడికి విసిరాడు కదా? అవును సార్. ఆ తర్వాత నువ్వు ఇంకా నీ మిత్రులు మీరందరూ కలిసి విరాట్ని ఇక్కడ బంధించారు. అవును సార్. ఆ తర్వాత విరాట్ స్నేహితుడు తేజ్ వచ్చాడు. వాడే మీ అందరినీ దారుణంగా కొట్టాడు. అవును సార్. విరాట్ మొహాన్ని నువ్వు బాగా చూసావా? అవును సార్. విక్రమ్, తనని తీసుకెళ్ళి స్కెచ్ చేయించు. 1 2 3 4 5 6 7 మంది చనిపోయారు సార్. సార్, పప్పు నిజమే చెప్తున్నాడు. ఈ తేజ్ ఫుటేజ్ ఏంట్లో కనపడలేదు సార్. ఒకసారి మళ్ళీ ప్లే చేయి. స్లో మోషన్లో ప్లే చేయి. ఎస్ సార్. అవును సార్, స్లో మోషన్లో కనబడుతున్నాడు. కానీ ఈ ఆత్మ కెమెరాలో ఎలా కనబడుతుంది? అది ఆత్మ కాదు ఫ్రెడీ, మనిషి. చాలా వేగంగా పరిగెత్తే మనిషి. సార్, కానీ అదెలా జరుగుతుంది? ఐ మీన్, ఒక మనిషి ఇంత వేగంగా ఎలా పరిగెత్తగలడు? దిస్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అవును సార్, వీడు గాలి కంటే వేగంగా పరిగెడుతున్నాడు. ఒకవేళ ఇతన్ని ఒలింపిక్కి పంపితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్తో వస్తారు సార్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. వాడు ఒకే సమయంలో 7గురిని చంపేశాడు. దీన్ని వెంటనే ఆపాలి, లేదంటే పెద్ద సమస్య వస్తుంది. ఫ్రీజ్. వీడే ఆ తేజ. యమ స్పీడ్లో వెళ్తున్నాడు. ఒకసారి నువ్వు బ్యాక్ రా, నార్మల్ స్పీడ్లో ప్లే చేయి.
ఒక్క నిమిషం. వాడి చేతి మీద ఏదో ఉంది చూడు, కాస్త జూమ్ చేయి. అరే సార్, ఇది ఒక టాటూ. సార్ వీళ్ళ ఇద్దరి చేతిలో ఒకే రకమైన టాటూ ఉంది సార్. 2 టాటూలు ఒకేలా ఉన్నాయి కవిన్, కానీ ఆ టాటూలో ఉన్న నంబర్ వేరే నంబర్స్. ఏంటిది? సార్ ఒకవేళ ఇలా అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ఏదైనా స్పెషల్ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తూ ఉంటారా? కావచ్చు. సరే ప్లే చేయి. హై, అరే ఇద్దరు పైకి వెళ్ళిపోయారేంటి? విరాట్, సార్ త్వరగా రండి. సార్, పంకజ్, నువ్వు ఇలాంటి టాటూను ఏ బాడీలోనన్నా చూసావా? పగల్లోనే మెరుస్తుంది చూడు. లేదు సార్, నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. దీని ఇంకు ఏమైనా ప్రత్యేకమా? చేసింది ప్రత్యేకమైన ఇంకుతోనే, కానీ దీని ఫార్ములా ఏంటి, దీన్ని ఎలా చేశారు అన్నది నాకు అర్థం కావడం లేదు. ఇలా కూడా ఉండొచ్చు కదా, ఏదో కొత్త ఎలిమెంట్ ని వాళ్ళు కనిపెట్టి ఉండొచ్చు, లేక తెలుసుకొని ఉండొచ్చు. బాస్, ఒకవేళ ఇది కొత్తగా కనిపెట్టిందైతే ముందుగా ఈ సొలంకికే తెలుసుండేది బాస్. ఓ, అది నిజమేలే. సరే, ఒక విషయం చెప్పు. టాటూ తప్ప ఇంకేమైనా ప్రత్యేకమైన విషయం అక్కడ కనిపించిందా ఇతని బాడీలో? ఇతని బాడీలో ఉన్నవన్నీ గొప్పవే, ఏది మామూలుది కాదు. వీడి బాడీనే చాలా గొప్పది. నువ్వేమంటున్నావు? రండి చెప్తాను, రండి. ఇదిగో చూడండి, ఇది విరాట్కి సంబంధించిన వెన్నెముక. ఏంటి వెన్నెముక? నేను ఆశ్చర్యపోయాను బాస్, జుట్టు పీక్కున్నాను కాసేపు దీన్ని చూసి. ఇది అసలు ఏం వస్తువు? సార్ వీడి వెన్నెముక చూడడానికి మెటల్లా ఉంది. అవును నిఖిల్, అది మెటలే. ఒక మనిషికి తన ఒంట్లో ఉన్న బలవే తన వెన్నెముక బట్టే ఉంటుంది. ఒకరి వెన్నెముక ఎంత బలంగా ఉంటుందో అంతే బలంగా వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. సో అందుకనే విరాట్ ఈ విధంగా మెటలిక్ స్పైనల్ కార్డుని తన శరీరంలో అమర్చుకున్నాడు. ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన వాడిగా ఉండాలనుకునే ఇలా చేశాడు. వీడు బోల్డ్ అంత శక్తి గలవాడంటే మరి ఎలా చచ్చిపోయాడు? దీనంతటికీ అర్థం ఒకటే, వీడిపై దాడి చేసిన మనిషి వీడికన్నా శక్తి గలవాడిగా ఉంటాడు. ఒకవేళ ఈ విరాట్ అతను ఏలియన్స్ అయి ఉంటారేమో అనిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం బాస్, విరాట్ మెదడు లోపల ఒక ప్రత్యేకమైన చిప్ ఒకటి నాకు దొరికింది. వీడి మెదడు లోపల చిప్పు దొరికిందా? అవును, చిప్పే దొరికింది. నాకు తెలిసి ఆ చిప్పులో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని తయారు చేశారు. కానీ ఆ ప్రోగ్రామ్ని ఏమిటి అన్నది కనిపెట్టడమే చాలా కష్టం. సార్, క్రిమినల్ డేటాబేస్లో బాగా చెక్ చేశాను సార్. విరాట్ గురించి రికార్డులో ఏమీ లేదు సార్. విరాట్ పాత రికార్డులు ఏమీ లేవు, ఎందుకంటే ఈ విరాట్ వెతుకుతూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన హంతకుడు. ముఖ్యమైన హంతకుల రికార్డ్స్ ముఖ్యమైన డేటాలోనే ఉంటాయి. అయితే మనం ఆర్కైవ్స్కి వెళ్ళే చెక్ చేయాలి. ఇది చూడండి, ఈ టాటూ ఉన్న వ్యక్తి డీటెయిల్స్ ఇందులో ఉంది. వీడి బ్రెయిన్లోనే చిప్ ఉంది. ఈ ఫైల్ నంబర్ ఏంటంటే LOG45378. ఒక్క నిమిషం సార్, ఆ ఫైల్ ఇప్పుడే తీసుకొస్తాను. ఇదే మేడం ఆ ఫైల్. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ చూడండి, డాక్టర్ కల్వా. ఈ ఆర్టికల్లో ఏం రాసిందంటే 5 సంవత్సరాల ముందు ఆయన ఒక పేషెంట్ ని ట్రీట్ చేశారు. అతని చేతి మీద కూడా ఇలాంటి టాటూయే ఉంది. ఇంకా బ్రెయిన్ లో ఇలాంటి చిప్ ఉంది. డాక్టర్ కేల్వా. ఆ డాక్టర్ కేల్వాని ఖచ్చితంగా చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కెల్వా? ఎస్, ఐఎమ్ డాక్టర్ కెల్వా. మీరు? డాక్టర్, మేము CIDs
మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక 10 నిమిషాలు కేటాయిస్తారా? తప్పకుండా అడగండి. నేను మీకు ఏ విధంగా సాయపడగలను? అంటే మీరు 5 సంవత్సరాల క్రితం ఒక ఆపరేషన్ చేశారు. దాని గురించి మ్యాగజైన్లో ఆర్టికల్ కూడా వచ్చింది. మీకు గుర్తుందా? ఎస్, దీన్ని నేను ఎలా మర్చిపోతాను? దీని గురించి చాలా చర్చలు కూడా జరిగాయి. చర్చ జరిగిందా? ఎందుకు? ఎందుకంటే నేను ఎవరికైతే ఆపరేషన్ చేశానో అతను చాలా విచిత్రమైన వ్యక్తి. విచిత్రమైన పేషెంటా? డాక్టర్ గారు, మీరు ఆ పేషెంట్ గురించి మాకేమైనా చెప్తారా ప్లీజ్? రండి. నేను హైవేలో ఒక కార్ యాక్సిడెంట్ చూశాను. వేగంగా ఒక కారు ఒక వ్యక్తిని ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ అయిన వ్యక్తిని నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. నేను అతన్ని టెస్ట్ చేసి స్కాన్ చేసి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. ఒక్క నిమిషం ఉండండి, మీకు చూపిస్తాను. ఇలా చూడండి సార్, ఇతని కంటి పక్కనున్న భాగం చాలా డార్క్గా ఉంది. ఎందుకంటే ఇతనికి కన్ను అనేది లేనే లేదు. మనిషికి కన్ను లేదా? అవును, కన్ను ఉండాల్సిన భాగంలో ఒక లెన్స్ ఉంది. అది చాలా చాలా పవర్ఫుల్ గలది. ఇదేంటిది? కన్ను ఉండాల్సిన చోటు ఒక లెన్స్. ఇంకా దీన్ని చూడండి, తల వెనకాల ఒక చిప్. ఎవరో ఆపరేషన్ చేసినట్టు కన్ను ఉండాల్సిన చోట లెన్స్, మెదడు ఉండాల్సిన చోట చిప్పుని పెట్టారు. సరే డాక్టర్, ఈ పేషెంట్ పేరేంటి? అఖిల్. అఖిల్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఆ పేషెంట్ 3 రోజుల్లో రికవరీ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా ఇంత త్వరగా రికవర్ అవడం నేను చూడలేదు. అతను మిగతా వాళ్ళందరికంటే చాలా విచిత్రంగా ఉన్నాడు. కానీ అతను మంచి ప్రవర్తన కలిగిన వాడు, చాలా మంచివాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాడు, మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను అని. మనకి ఆ టైం రానే వచ్చింది డాక్టర్ గారు. ఇప్పుడు అఖిల్ తన రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాడు. మీ అందరికీ తెలుసు, సిటీలో వినోదమైన హత్యలు ఎక్కువగా అవుతున్నాయి. తేజ్ అని ఒక వ్యక్తి గాలి కన్నా వేగంగా ఎగురుతున్నారు, మనుషుల్ని అంతం చేస్తున్నారు. ఆ తేజ్ నిజంగా ఒక మనిషి అని మీరు నమ్ముతున్నారా, లేదా ఏదో ఆత్మానా? బహుశా ఏలియన్ కూడా అయి ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కనపడే ఈ నంబర్కి మెసేజ్ చేయండి. తేజ్ తేజ్ నన్ను కూడా వదలడు. తేజ్ మనిషి అని మీరు అనుకుంటే కింద మెసేజ్ కి తేజ్ ఏ అని పెట్టండి. మీరు తేజ్ని ఆత్మ అని అనుకుంటే తేజ్ బి అని పెట్టండి. ఒకవేళ ఆ తేజ్ వేరే కొత్త ప్రదేశం నుంచి ఏలియన్ అని మీరు అనుకున్నట్టయితే మీరు తేజ్ సి అని SMS పెట్టండి. అఖిల్, నేను డాక్టర్ కెల్వాని. డాక్టర్ కేల్వా? ఒకవేళ నువ్వు నన్ను చూసినా, నా మాటలు విన్నా వెంటనే నాకు కాల్ చెయ్యి. నేను పెద్ద సమస్యల్లో ఉన్నాను. నువ్వొక్కడివే నన్ను ఆ సమస్యలో నుంచి బయట పడేయగలవు. అన్నోన్ నెంబర్. ఒకవేళ ఇది అఖిల్ ఫోన్ అయ్యి ఉండొచ్చు. తీయండి తీయండి. హలో హలో, డాక్టర్ కేల్వా? అఖిల్, నువ్వెక్కడున్నావు? డాక్టర్ సార్, మీరు పంపిన మెసేజ్ నేను చూశాను. అఖిల్, సిటీలో ఎలాంటి రూమర్స్ వస్తున్నాయో నీకు తెలుస్తోందా? ప్రజలు ఏలియన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. డాక్టర్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? లేదు అఖిల్, నేను నిన్ను అనుమానపడ్డం లేదు. నువ్వెలాంటి అమాయకుల ప్రాణాలు తీవని నాకు తెలుసు. కానీ నీ చేతికి ఉన్న టాటూ లాంటిదే ఆ హంతకుడి చేతికి కూడా ఉంది. హంతకుడిని కనిపెట్టడానికి నువ్వు చట్టానికి సహకరించడం నీ బాధ్యత. డాక్టర్ సార్, మీరు నా జీవితాన్ని కాపాడారు. అందువల్ల ఎప్పుడు నేను నా జీవితంతో కృతజ్ఞతతో ఉంటాను. కానీ నేను చెప్పే విషయాన్ని కాస్త శ్రద్ధగా వినండి. ఏది జరిగినా సరే ఈ సమస్యలో మీరు తలదెచ్చుకుంటూ ఉంటేనే మీకు మంచిది డాక్టర్. మీ మంచి కోరి చెప్తున్నాను. ఇలా చూడు అఖిల్, ఇప్పుడు ఇది దేశం యొక్క సమస్య. నువ్వు త్వరగా చెప్పాలి ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు అని. అదే ఆ హంతకుడు ఎక్కడున్నాడు? మీరెవరు? అఖిల్, నేను ఏసీపీ ప్రద్యుమన్, CID. ఇలా చూడు, మేమే డాక్టర్ కిల్వాతో నీకు అటువంటి మెసేజ్ని పంపమని చెప్పాం. డాక్టర్ గారు, ఎందుకు నన్ను మీరు మోసం చేశారు? అఖిల్, నేను బ్రతికించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నన్ను మీరు కాపాడలేరు. ఎవరు నన్ను కాపాడలేరు, ఎందుకంటే నా వెనకాతలో ఉన్న తేజ్ ముందు విరాట్ కథని ముగించాడు. మిగిలింది నేను మాత్రమే.
నన్ను ఎవరు కాపాడలేరు. నీకేమీ జరగనేమో. చెప్పు, దయచేసి నువ్వు ఎక్కడున్నావో చెప్పు. గుడ్ బాయ్. అఖిల్, వాడు ఫోన్ కట్ చేశాడు. ఎక్కడి నుంచి మాట్లాడాడు చూడండి. హలో విద్యుత్, నేనే అఖిల్ని. నాకు చాలా భయంగా ఉంది. నాకు నువ్వేమైనా హెల్ప్ చేయగలవా? నాకేమనిపిస్తుందంటే విరాట్ని చంపాక తేజ్ ఇంకా నన్నే చంపడానికి వస్తాడని. దయచేసి హెల్ప్ చేయి. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే జగత్పురాలో ఒక మిల్లు మూసింది కదా, ఆ మిల్లులోనే ఉన్నాను. వస్తున్నావు కదా? థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అఖిల్కి నేను సాయం చేయాలి, తేజ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి. నన్ను కాపాడు విద్యుత్, నన్ను కాపాడు. తేజ్ చాలా మోసమైన వాడు. వాడు నన్ను చంపేస్తాడు. పాపం, వాడికి ఏం తెలుసు? ఈ తేజ్ ఇంకా విరాట్ జోడి ఎలాగైతే గాలిపట్టం దారంలాగా, షర్ట్ అండ్ బటన్, షూ అండ్ సాక్స్ లాగా. సరిగ్గా చెప్పావు తేజ్, సరిగ్గా చెప్పావు. వాడు మన పనిని చాలా తేలిగ్గా మార్చేశాడు. ఎలాగా? వాడి అడ్రస్ని మనకి తెలిసేలా చేసి సులువుగా వాడి ఇల్లు కనిపెట్టేయడానికి సాయం చేశాడు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? అఖిల్ ఒక షార్ప్ షూటర్. ఒకవేళ వాడు నన్ను 5 కిలోమీటర్ దూరంలో చూశాడంటే అప్పుడే షూట్ చేసి నా సంగతిని తీరుస్తాడు. ఒక బెస్ట్ షూటర్కి 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళెవరో తెలుసా? అరే విద్యుత్, ఇంకా తేజ్. కాదు కాదు కాదు, వాడి కళ్ళు ఇంకా వాడి వేళ్ళు. బెస్ట్ షూటర్ ఎప్పుడు కూడా తన కళ్ళతో కురిపెడతాడు, వేళ్లతో ట్రిగ్గర్ నొక్కుతాడు. కానీ ఎప్పుడైతే వాడి కళ్ళు గురి పెట్టడానికి ఉపయోగపడవో ఆ తర్వాత వాడి ముక్కు మీద ఉన్న ఈగని కూడా తోలలేడు. అలాగా, ఇప్పుడు నాకు అర్థమైంది ఆ షార్ప్ అయిన కళ్ళుని ఎలా తీసేయాలి అని. ఆగు తేజ్, ఆగు. వాడిని పట్టుకోండి, వదలకండి. దయా, మనం ఎంతో ప్రయత్నించాం కానీ అఖిల్ని కాపాడలేకపోయాం. మనం ఎలా అయినా సరే తేజ్ని పట్టుకుని తీరాలి సార్, లేకపోతే ఎంతమంది ప్రాణాలు తీస్తాడో తెలీదు. ఆ కవిన్ ఇంకా పంకజ్ వాళ్ళిద్దరూ ఈ తేజ్ ఏ డ్రైనేజ్ పైపులో ప్రాక్టీస్ చేస్తున్నాడో కనిపెట్టడానికి వెళ్ళారు. బాస్, విరాట్ మెదడులో చిప్పున్నట్టుగా ఈ అఖిల్ మెదడులో కూడా చిప్పు ఉంది. ఏంటి ఏమన్నావు? వీరా అఖిల్ ఇద్దరు బ్రెయిన్లోనూ ఒకే చిప్ ఉందంటున్నావా నువ్వు? అవును బాస్, ఒకేలాంటి చిప్. అలా అయితే సార్, ఈ అఖిల్కి ఉన్న వెన్నెముక కూడా విరాట్ లాగా మెటల్ లాగుందా? లేదు శ్రేయ, ఇతని వెన్నెముక మెటల్తో లేదు. కానీ బాస్, ఈ అఖిల్ బాడీలో ఇంకొక విచిత్రమైనది కూడా తెలిసింది. అదేంటి? ఈ అఖిల్ కళ్ళని చెక్ చేసినప్పుడు ఇతని కళ్ళల్లో రెటీనాకి బదులుగా ఒకలాంటి డివైస్ కనిపించింది.
లెన్స్ ఎలాగైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాయో ఆ విధంగా. నువ్వేమంటున్నావు సోలంకి? వీళ్ళ కంట్లో బైనాకుల్ లాంటి జూమ్ ఇన్ జూమ్ అవుట్ లెన్సా? అది ఎలా సాధ్యం అవుతుందో కాస్త చెప్పు. నేను అదే ఆలోచిస్తున్నాను బాస్, ఇది ఎలా సాధ్యమని. నేనే షాక్ అయిపోయాను. కానీ అలా ఉంది మరి. విచిత్రంగా ఉంది. ఒక మనిషి యొక్క స్పైనల్ కార్డ్ మెటాలిక్, ఇంకా ఇంకొకరి కనులో ఒక డివైస్ ఉంది, అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంది, బైనోకులర్ లాగా. వీళ్ళ వల్ల వినాశనమే ఏర్పడుతుంది సార్. మనకు తెలియదు కదా సార్ ఇంకా ఎంతమంది ఉన్నారని ఇలాంటి శక్తులు ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని కనిపెట్టి తీరాలి దయా. వీళ్ళందరికీ ఇటువంటి శక్తులను ఇచ్చేవాడు ఎవరని. సరే నేను చూసుకుంటాను. సచిన్, ఏమైనా తెలిసిందా డ్రైనేజ్ పైప్ గురించి? అవును సార్, సిటీలో అలాంటి డ్రైనేజ్ పైపులు 2 ఉన్నాయి. అది కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి 1950లో తయారు చేశారు, ఇంకోటి 1910లో. చెప్పు నిఖిల్. ఓకే ఏమైంది? సార్ నిఖిల్ ఫోన్ చేశాడు. ఏసీపీ సార్ నిఖిల్ డ్రైనేజ్ పైపుని చెక్ చేశారట, అందులో ఏమీ లేదట. అయితే క్లియర్గా ఉంటుంది. ఆ తేజ్ ఇక్కడే పరిగెత్తే ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇక్కడ ఏదైనా దొరుకుతుందా చూద్దాం. ఏసీపీ సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్. హలో కవిన్, నువ్వు పంకజు ఉన్న ప్లేస్లో ఒక డ్రైనేజ్ పైప్ ఉంది, అందులోనే తేజ్ ఉండాలి. హలో, ఏది వినపడలేదు సార్. హలో, ఫోన్ కట్ అయింది. సార్ శబ్దం విన్నారా? అటువైపు నుండి వస్తోంది. చూద్దారా. ఈ మందు నా దగ్గర ఉన్నంత వరకు ఎవరూ నన్ను ఏదీ చేయలేదు. కానీ సిఐడి తప్ప. నీ ఏలియన్ ఆట ఇప్పుడు ముగిసిపోయింది. ఇకపై జైల్లో ఉండడానికి సిద్ధమవు తేజ్.
నీ సంతోషం కోసం నేను జైలు కూడా వెళ్తాను. కానీ నువ్వు ఏమనుకున్నావు? ఈ లోకంలో ఉన్న ఏ జైలైనా గాలిని ఖైదు చేయగలమా ఏంటి? నువ్వు గాలేమీ లేదు, ఒక మామూలు మనిషి. మామూలు మనిషిలాగే మీకు బలహీనత అనేది ఉంది. ఇకపై నువ్వు జైల్లోనే ఉండాలి. రా. మామూలు ప్రజలకున్నట్టు మాకు కూడా బలహీనత ఉంది, కానీ మా పవర్స్ మీకంటే ఎక్కువ. నాకు తెలుసు విద్యుత్, నువ్వు ఖచ్చితంగా వస్తావని. నీ ఫ్రెండ్ సమస్యలో ఉంటే నువ్వు ఖచ్చితంగా కాపాడతావని నాకు తెలుసు. నేరస్తుల్ని ప్రశ్నించడం ఈ సిఐడి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. సరే, ఈరోజు ప్రశ్న నేను అడుగుతాను, జవాబు మీరు చెప్పాలి. చెప్పండి, మా గురించి మీకేం తెలుసు? నువ్వు ఓకే కదా పంకజ్? ఇప్పుడు మీ అందరి వినాశనం ప్రారంభమవుతుంది. అది త్వరలోనే మీ అందరూ జైల్లోకి వెళ్తారు లేదా పైకి వెళ్తారు. మమ్మల్ని పైకి పంపిస్తారా? పైకి వెళ్ళబోయేది మీరిద్దరే.
నువ్వు చెప్పు, సిఐడికి మా గురించి ఏం తెలుసు? చెప్పు. ఏం జరిగినా సరే నేను చెప్పను.